డిజిటల్ అసిస్టెంట్ దాడిలో గాయపడిన గండువారిపల్లె బాధితులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి శుక్రవారం పరామర్శించారు. బాధితుల ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పి వారి వైద్య ఖర్చులను తానే భరిస్తారని తెలిపారు. డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయనను విధుల నుంచి తొలగించి మదనపల్లి సబ్ కలెక్టర్ను ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించారు. బాధిత కుటుంబానికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట అధికారులు కూడా ఉన్నారు. కింద పడేసేసి కింద పడిపోయారు సార్ లోపల. మేము ఆ రక్తం చూసి భయపడి మేము అతని దగ్గరికి వెళ్ళాము. వెంటనే పోలీసు ఫోన్ చేసాము, అంబులెన్స్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాము. ఆ మధ్యలో ఎస్సీ నన్ను ఏం చేసుకోగలరా? అంతకుముందు ఒక 3 months బ్యాక్ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం అయితే మన వాళ్ళకు హౌసింగ్లో మధ్యలో పెండింగ్ ఆగుతుంది సార్. ముందు దానికి మళ్ళీ బిల్లులు పెట్టి పెద్ద చర్య తీసుకుంటాను. క్రిమినల్ కేసు కూడా అన్ని సెక్షన్స్ ప్రకారం నమోదు చేశాను. ఎస్సీ ఎస్టీ అన్ని సెక్షన్స్ పెట్టాము. సో దట్ స్ట్రింజెంట్ పనిష్మెంట్ ఎవరికి వస్తుంది. మీకు మీ వైపున మేము ఉంటాము. సో ప్రభుత్వం తరఫున మీకు సారీ చెప్తున్నాము. సార్ నాకు 24th డిఎస్ ఎగ్జామ్ ఉంది సార్. 27th 24th. ఇప్పుడు ఈ గాయాలతో నేను ఎలా ప్రిపేర్ అవుతాను సార్? మెంటల్గా డిస్టర్బ్ అయ్యాను, ఫిజికల్గా డిస్టర్బ్ అయ్యాను. నెక్స్ట్ మంత్ డిఎల్ ఎగ్జామ్ ఉంది సార్. అతని ప్రవర్తన సరిగా లేదు. ఖచ్చితంగా అతనికి మేము క్యాపిటల్ వే ఆఫ్ డిసిప్లినరీ యాక్షనే తీసుకుంటాం, పెద్దదే తీసుకుంటాం. మీరేం వరీ అవ్వద్దు. నాకు నిన్న న్యూస్లో తెలియగానే ఎంక్వైరీ వేశాను సబ్ కలెక్టర్ గారు. సబ్ కలెక్టర్ గారు మొత్తం ఎంక్వైరీ చేసి ఇచ్చారు. సిఐ గారు ద్వారా కేసు నమోదు చేశాను. అతను పర్మనెంట్ జాబ్ టెర్మినేట్ చేసేది యాక్షన్ తీసుకోవాలి సార్. క్రిమినల్గా కూడా యాక్షన్ తీసుకుంటేనే అతనికి రెండు మేము స్టార్ట్ చేస్తాం. అసలు ఏమైంది నేను అడిగే పని కూడా లేకుండా ఇలాంటి వాళ్ళు బయట తిరిగిన బయట ఏ ఇంకో చర్య తీసుకున్నాం. ఒకటే ప్రారంభించిన ఒకటే సార్ మేము అట్లా బతుకుతాం. అతనైతే ఉద్యోగం ఇబ్బంది తర్వాత అతను మళ్ళీ అన్నాడు సార్ ప్రవృత్తి ఏదైతే ఉంటుందో దాని ప్రకారం చర్య తీసుకున్నాం. అతను మళ్ళీ అన్నాడు సార్, నేను బయట వచ్చేసినప్పుడు తర్వాత మీరు ఎక్కడ తిరగలేదు, నేను చూసుకుంటాను అన్నట్టు తెలుస్తుంది. ఆ ఖర్చు ఏమన్నట్టు నేను ఇచ్చేస్తాను, మీరు అది చూసుకోండి. ఏమి ఇబ్బంది.